ఇప్పుడు ఏదో సంక్రాంతి సినిమాల హడావుడి చూసి ఇంతకన్నా పెద్ద క్లాష్ ఉండదనుకుంటున్నాం, కానీ మార్చిలో అసలైన ఫైట్ చూడబోతున్నాం. నిజం చెప్పాలంటే పొంగల్కు జరిగింది గొప్పగా చెప్పుకునేంత కాంపిటీషన్ ఏం కాదు. బడ్జెట్ పరంగా రాజాసాబ్ డామినేషన్ ఎక్కువగా ఉంటే, రికార్డ్స్ కలెక్షన్ పరంగా మనశంకర వరప్రసాద్ గారు ఆధిపత్యం చెలాయించింది. అనగనగా ఒక రాజు, నారి నారి నడుము మురారి హిట్ అయినా వాటి రేంజ్, వసూళ్ల స్పాను మీడియం రేంజ్ లోనే ఆగిపోయాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా సక్సెస్ స్టాంప్ తో బయటపడింది. ఇది కాదు కానీ అసలైన మజా మూవీ లవర్స్ కు మార్చి నెలలో రానుంది. మార్చి 19 విడుదలలో ఎలాంటి మార్పు లేదని ధురంధర్ 2 మేకర్స్ బల్లగుద్ది చెప్పేస్తున్నారు. ఈ వారం విడుదల కాబోతున్న బోర్డర్ 2 తో పాటు టీజర్ ని అటాచ్ చేస్తున్నట్టు ప్లానింగ్ జరుగుతుంది. దర్శకుడు ఆదిత్య ధర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. జియో స్టూడియోస్ నుంచి విడుదల తేదీ గురించి డిస్ట్రిబ్యూటర్లకు పక్కా సమాచారం వెళ్లిపోయిందని ముంబై సినీ వర్గాల్లో టాక్. అదే రోజు యష్ టాక్స్ రిలీజ్ లో కూడా ఎలాంటి మార్పు ఉండదని కేవిఎన్ ప్రొడక్షన్ వైపు నుంచి డిస్ట్రిబ్యూటర్లకు కన్ఫర్మేషన్ వెళ్ళిందట. టీజర్ కాంట్రవర్సీ చూశాక బయ్యర్లు మరింత ఉత్సాహంతో మంచి రేట్లు ఆఫర్ చేస్తున్నారని బెంగళూరు సినీ వర్గాల్లో టాక్. అడివిశేషు డెకాడ్ కూడా అదే రోజు రావాలి. ఆల్రెడీ వచ్చిన టీజర్ తో ఇది స్పష్టం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో మళ్లీ పోస్ట్ పోన్ వద్దని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. ఇక ఇవి వచ్చిన వారానికే రామ్ చరణ్ పెద్దితో దిగుతాడు. సందర్భం దొరికిన ప్రతిసారి హీరోతో పాటు దర్శకుడుకు బుచ్చిబాబు కూడా మార్చి 27న రిలీజ్ అని నొక్కి నొక్కి చెప్తున్నారు. నాని ప్యారడైజ్ దానికన్నా ఒక రోజు ముందు మార్చి 26న రావాలి. ఇప్పటికైతే పోస్ట్ పోన్ ప్రస్తావన తేవడం లేదు. ఒకవేళ వీళ్ళందరూ ఒకే మాట మీద ఉండే పక్షంలో 2026 మార్చ్ సంక్రాంతిని మించిన సునామీని చూడడం ఖాయం. ఇంతకు మీకేమనిపిస్తుంది? ఇన్ని పాన్ ఇండియా పెద్ద సినిమాలు ఒకే మంత్లో రావడం కరెక్టే అంటారా? కింద కామెంట్లు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.